అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లాస్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు అదే బ్లౌజ్కి హ్యాండ్స్ అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి లైక్ చేసి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో ఉంచండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేవి ఇటు ఓపెన్ అటు సైడ్ ఉండాలండి. ఇది క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. వీటిని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు అనేది మనం కొలుచుకోవాలి. సో ఇక్కడ మనం ఈ పట్టీ అనేది మనం మడత పెడతాం కాబట్టి ఈ పట్టీ కోసం కూడా మనం ఆల్రెడీ ముందే క్లాత్ వదిలిపెట్టుకోవాలండి. ఈ క్లాత్ ఎలా మనం కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలక్క అనేది చూపిస్తాను చూడండి. ఎంత ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో అంత ముందే ఫోల్డింగ్ చేసుకొని గుర్తు పెట్టుకోవాలండి. గుర్తు పెట్టేసుకొని దీన్ని ఈ బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ పొడవు బ్లౌజ్ పొడవు పెట్టుకొని అలాగే ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. అలాగే ఈ చంక లూజ్ అనేది గుర్తు పెట్టేసుకోవాలి ఖర్చు కోసం. అలాగే ఈ చంక పొడవు అనేది కరెక్ట్గా మనం ఎలా కొలుచుకోవాలంటే ఇలా ఉంది కదండి, ఇలా కొలుచుకోవాలి. చెయ్యి లూజ్ కూడా, చెయ్యి లూజ్ కూడా అండి. చూసారు కదా. ఇప్పుడు స్కేల్తో కొట్టేసుకుందాం, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్కి గుర్తు పెట్టుకోవాలండి. గుర్తు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గానే వచ్చి ఇక్కడ నుంచి చంక డౌన్ అనేది మనం గీయాలి. చూసారు కదా. దీనికి ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కొంచెం పైకి గీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్కి జాయింట్ పడుతుందండి, ఆ జాయింట్ కూడా కట్ చేసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ 2 ఓపెన్ కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఈ సైడ్స్ జాయింట్ కట్ చేసుకునే ముందు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక మనం అప్పుడు హ్యాండ్స్కి అతుకులు అనేది కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ని మనం వీలు చూసుకొని ఎటైతే అటో వీలు చూసుకొని మనం క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా మన క్రాస్ ఎప్పుడు సెట్ అవుతుంది, మనకి క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయింది. ఇది మొత్తం మనం ఎలా ఉందో అలా మొత్తం గీసేసుకోవాలి. క్రాస్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు
క్రాసే పెట్టాలి. గీసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి మనం షేప్ బెల్ట్ వేస్తాం కదండి, దానికోసం మనం 2 ఇంచెస్ కరెక్ట్గా 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్ మడవాలి. లేదక్క ఈ టేప్ కొలత కాదు మాకు బ్లౌజ్ కొలత చూపించండి అంటే, మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇది ఉంది కదండి, షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని సమానంగా మిడిల్లోకి పట్టుకొని ఈ కింద షేప్ అనేది ఇట్లా పట్టేసుకొని మనం ఇక్కడ ఖర్చు కోసం ఎంత ఉందో అంత వదిలిపెట్టేసి కరెక్ట్గా ఇది పెట్టేసింది. కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఏ బ్లౌజ్కైనా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుందండి. దీని మీద మత్తేసుకోవాలి. మత్తేసుకొని కొంచెం ఇలా గీసేసుకోవాలి. చంకలోతు కోసం పావించండి. పావించు ఫ్రంట్ నెక్ అనేది గీసుకున్నానండి. గీసుకొని ఇట్లా ఫస్ట్ ఇలా గీసుకొని ఒకసారి మనం నెక్ అనేది కొలుచుకోవాలండి. ఈ షోల్డర్ నుంచి ఉక్స్ పట్టి ఉంది కదండి, ఉక్స్ పట్టిది మనం నెక్ కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఖర్చు కొద్ది పెట్టేసి మనము నెక్ కొలుచుకోవాలండి. నెక్ కొలుచుకోవాలి. సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఈ ఉక్సులు పట్టే దగ్గర నుంచి మనం 4వ ఉక్స్ దగ్గరికి గీస్తామండి. క్యాజువల్గా అయితే ఇది 30 బ్లౌజ్, ఇది యాది బ్లౌజ్ వచ్చేసి 32 అండి. మనం ఉక్సులు పట్టే దగ్గర నుంచి 3వ ఉక్స్ దగ్గరికి కొంచెం ఇక్కడ పైన నెక్కి వెళ్తుంది కదండి, నెక్ రౌండ్ కుడతాం కదా, దానికోసం కొంచెం ఖర్చులు పెట్టుకొని 3వ ఉక్స్ దగ్గరికి గీత తీసుకొని ఇక్కడ నుంచి పావించు ఇలా కింద తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఈ కిందకి గీయటం వల్ల ఏంటంటే కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి, మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకోసం పావించ్ అనేది మనం కిందకి తీసుకుంటే మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పట్టేయకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది మనకి ఇక్కడ ఇంత పార్ట్ అనేది మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదండి. ఈ ఖర్చు అనేది ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మనం గీసుకోవాలి. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వేసినప్పుడు ఇంత క్లాత్ మనకి తగ్గుతుంది. ఆ వారం మనకు కవర్ అవ్వడానికి ఇక్కడ మనం ఇటు సైడ్ చంక సైడ్ అనేది మనము పావించ్ అనేది గీసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం.
సో ఇప్పుడు మనకి ఈ షేప్లు అనేవి పోయాలి కదండి. ఈ షేప్లు ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ చిన్న సైజ్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, 30-32 సైజ్ బ్లౌజెస్ ఉంటాయి కదా. ఈ బ్లౌజెస్కి ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5 సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5కి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 2.5. ఈ పైకి పొడవు అనేది 2 ఇంచెస్ సరిపోతుందండి. చూసారు కదా. ఇది వచ్చేసి మనము ఇక్కడ నెక్ దగ్గర ఖర్చు కోసం కొంచెం వదిలిపెట్టేసి ఇక్కడ మనం అనేది గుర్తుపెట్టుకోవాలండి. చూసారు కదా. ఇది కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఎలా మనం సింపుల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా ఒక మంచి ఐడియా చెప్తానండి. ఇది ఎలా అంటే ఈ చంక ఉంది కదండి, ఈ చంక దగ్గర నుంచి దీన్ని మనకి ఇట్లా షోల్డర్ దగ్గరికి ఇలా వేయాలి. ఈ షోల్డర్ దగ్గర మనం ఎంతైతే ఖర్చు ఉంచుతామో క్లాత్ అంత ఖర్చు వదిలిపెట్టేసి మనం మడత పెట్టుకోవాలండి. మడత పెట్టుకొని ఈ రెండింటికి వచ్చిన మధ్యలో ఇట్లా ఒకటి మనలో టక్స్ పెట్టేసుకోవాలి. ఈ టక్స్ అనేది మనకి గుర్తండి. ఇక్కడ నుంచి మనం క్రాస్గా ఒక 3 ఇంచెస్ గీత గీసుకోవాలి. చూసారు కదండి. ఈ షేప్ అనేది మనం ఎలా గీసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు చేతులకి మనం అతుకులు కట్ చేసుకున్నాము. మనం బ్యాక్ నడుం పట్టి వేస్తాం కదండి, నడుం పట్టి కోసం మనం ముందు ఇది కట్ చేసేసుకున్నాము. ఇలా ఉన్న వైపు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మనం మడిచి కుట్టే పని ఉండదండి. ఇలా అంటే మనం డైరెక్ట్గా నడుం పట్టి వేసేసుకోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనకి ఇలాంటి కుట్టుకునే పని తప్పుతుంది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్గా ఉంది, జాయింట్ వేయాలి కదా. జాయింట్ కోసం చూసారు కదా, ఈ 2 సైడ్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకా 2 జాయింట్స్ కావాలి కాబట్టి చూడండి, ఇటు సైడ్ జాయింట్ కట్ చేసేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ షేప్ బెల్ట్స్ అనేవి మనం ఆది బ్లౌజ్తో సంబంధం లేకుండా నేను టేప్తో కొలతలు చెప్తానండి. అలా కట్ చేసుకోండి, సరిపోతుంది. వన్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాలండి. అంటే మనకి ఉక్సులు కాజాల వైపు ఉంటుంది కదా, అది 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటు చంకల సైడ్ ఏమో 2.5 పెట్టుకోవాలి. మనకి పొడవు అనేది సరిపోతుందండి.
చూసాను, ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఉక్సులు కాజా పట్టీకి సరిపోతుందండి ఇది. సో మెడపట్టీకి అనేది మనకి ఇంకా క్లాత్ సరిపోలేదండి. మనం వేరే పీస్ ఏదైనా చూసుకొని క్రాస్ కట్ చేసుకొని మనం మెడపట్టీ వేసుకున్నాము. సో చూసారు కదండి, ఉక్సులు పట్టీ, షేప్ బెల్ట్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, అలాగే నడుము పట్టీ. సో చూసారు కదండి, లైనింగ్ బ్లౌజ్కి మనం లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది మన వీడియో చూపించాను కదా. మన ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఆల్ అనే బటన్ ఉంటుందండి, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మన వీడియోని లేట్ లేకుండా వెంటనే చూసేయచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.